కేసీఆర్ పైన ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకనంటే వాస్తవానికి గతంలో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఒక వాదన చేస్తూ వచ్చింది. అసలు ఈ నిర్ణయాలన్నీ కూడా అధికారుల నిర్ణయం మేరకు జరిగిందని చెప్పి, అదేవిధంగా ఈ నిర్ణయాలన్నీ కూడా కేబినెట్ ముందు పెట్టి కేబినెట్ అప్రూవల్ తోటే జరిగాయని చెప్పి, అంతేకాకుండా సిడబ్ల్యూసీ నివేదిక మేరకు అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి తమిడిహట్టి వద్ద అక్కడి నుంచి మేడిగడ్డకు తరలించాల్సి వచ్చిందని చెప్పి ఈ విధమైనటువంటి అనేక రకరకాల వాదనలు ఇప్పటివరకు బీఆర్ఎస్ చేస్తూ వచ్చింది. కానీ ఈ నివేదికలో ఇవన్నీ కూడా తప్పు అని తేల్చి చెప్పింది ఏది కమిషన్ తన నివేదికలో. అంటే సిడబ్ల్యూసీ నివేదిక మేరకు అక్కడ నీటి లభ్యత లేదు అనేటువంటిది అబద్ధం అని చెప్పింది. అంతేకాకుండా ఈ స్థల మార్పు అనేటువంటి నిర్ణయం కూడా అటు సుందిల్ల తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అన్నారం సుందిల్లలో బ్యారేజ్ల నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయము కేవలము కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది చెప్పింది. అంతేకాకుండా నిర్ణయం తీసుకున్న తర్వాతనే వ్యాప్కోస్కు అప్పగించింది డిపిఆర్కు అని చెప్పి నివేదిక స్పష్టం చేసింది. ఒకవైపు వ్యాప్కోస్ నివేదిక సిద్ధమవుతుండగానే ఆ నివేదిక డిపిఆర్ సిద్ధమయ్యి ప్రభుత్వానికి రాకముందే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధానమంత్రి మోడీకి ఒక లేఖను రాశారు. ఆ ప్రాజెక్టు అంచనాను 71,000 కోట్లుగా అందులో చెప్పారు, ఆ లేఖలో రాశారు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ అందులో స్పష్టం చేసింది. అంటే డిపిఆర్ సిద్ధం కాకముందుకే కేసీఆర్ తన ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆ మేరకు ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారనేటువంటి విషయాన్ని, అంటే ఇది పూర్తిగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయమే అనేటువంటి విషయాన్ని ఆ నివేదికలో స్పష్టం చేశారు. దాంతో పాటుగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు జీవో నెంబర్ 28 ప్రకారం. కానీ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనలు మాత్రము ఆనాడు కేసీఆర్ అప్పటి ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంత్రి కూడా దాన్ని పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని నివేదికలో స్పష్టం చేశారు. దాంతో పాటుగా హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ హైపవర్ కమిటీ అక్కడ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించకూడదు అనేటువంటి సూచన చేస్తే కూడా ఆ సూచనను కూడా పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని నివేదికలో స్పష్టం చేశారు. ఈ విధంగా నిర్మాణానికి సంబంధించి తప్పిదాలను ఎత్తి చెప్తూ కేసీఆరే దీనికి బాధ్యులని చెప్తూ, వైఫల్యానికి కేసీఆరే బాధ్యులని చెప్తూ, మరొక వైపు అధికారుల నిర్లక్ష్యం కూడా ఏ విధంగా ఉందో కూడా ఇందులో స్పష్టం చేశారు. ఈ నివేదికలో అధికారుల పేర్లను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎస్కే జోషి పేరును, అదేవిధంగా అప్పుడు ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్ పేరుని, స్మితా సబర్వాల్ పేరుని, హరిరామ్ పేరుని, ఈ విధంగా ఆనాడు నీటిపారుదల శాఖలో పనిచేసినటువంటి అధికారుల పేర్లను కూడా ప్రస్తావించి వారి వైఫల్యాలను కూడా ఎత్తి చూపారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దానివల్ల అంతేకాకుండా ఈ నివేదికలో అంచనాలను 36,000 కోట్ల నుంచి 71,000 కోట్లకి, 71,000 కోట్ల నుంచి 1,10,000 కోట్లకి ఈ విధంగా పెంచుకుంటూ పోవడం వల్ల ఇది రాష్ట్ర ఖజానాకి కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసింది అనేటువంటిది కూడా తేల్చి చెప్పింది కమిషన్. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో దీనిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటుందా, లేదనంటే సిట్టును ఏర్పాటు చేస్తుందా, ఏసీబీని ఏర్పాటు చేస్తుందా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఒక ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. అందుకే అందరూ కూడా ఆసక్తిగా ఈరోజు జరగబోయేటువంటి కేబినెట్ వైపుకు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనకున్నటువంటి సమాచారం మేరకైతే ఒక డీజీ స్థాయి అధికారితో ఒక సిట్ను ఏర్పాటు చేసి వారి ద్వారా దర్యాప్తును చేసి కేసులు నమోదు చేసి ముందుకు వెళ్లేటువంటి ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు కేబినెట్ సమావేశంలో దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలపైన కూడా ఈరోజు సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. సుమిత్ర, అంటే నరసింహరావు బాధ్యులపై క్రిమినల్ చర్యలకు కాళేశ్వరం కమిషన్ సిఫార్సు చేసింది. అధికారుల పాత్రను కూడా స్పష్టంగా రిపోర్టులో పేర్కొన్నారు. మరి దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోంది, ఏం జరగచ్చు అంటారు? అదే ఇప్పుడు అంటే ఇన్ని రోజుల పాటు కూడా ఒక ఉత్కంఠ ఉండింది, ఒక సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. వాస్తవానికి అంతకుముందే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్లో ఏకంగా 57 మంది అధికారులను బాధ్యులుగా తీర్చారు. 17 మంది అధికారుల మీద క్రిమినల్ చర్యలకు సిఫార్సులు చేశారు. 33 మంది అధికారులపైన శాఖాపరమైనటువంటి చర్యలకు సిఫార్సు చేశారు. 8 మంది రిటైర్డ్ అధికారుల నుంచి నష్టపరిహారం వసూలు చేయాలి అని చెప్పి కూడా రికమెండేషన్స్ చేశారు. కానీ దాని ఆధారంగానే చర్యలకు ఉపక్రమిస్తుంది అని చెప్పి అంత భావించారు. కానీ మరొక వైపు ప్రభుత్వం నియమించినటువంటి జ్యుడిషియల్ కమిషన్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఆ కమిషన్ నివేదిక కూడా వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు ఉండింది. సో ఈ నేపథ్యంలోనే కమిషన్ నివేదిక కోసం కూడా అందరూ ఆతృతగా ఎదురు చూశారు. ప్రభుత్వ వర్గాలు ఆతృతగా కూడా ఎదురు చూశాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే నివేదిక కూడా వచ్చేసింది. దాదాపుగా 15 నెలల పాటు విచారణ జరిపినటువంటి కాళేశ్వరం కమిషను
15 మందిని 115 మందిని విచారణ చేసింది. సేకరించినటువంటి వాంగ్మూలాల ఆధారంగా 650 పేజీల పైచీలకు నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి కూడా అప్పచెప్పింది. సో అయితే ఆ తర్వాత దాన్ని భద్రపరిచారు. కానీ ఆ నేపథ్యంలో కూడా ఒక ఆసక్తి ఉత్కంఠ పెరిగింది. అసలు నివేదికలో ఏముంది, ఎవరిని బాధ్యులుగా తెరిచింది, ఎవరి తప్పిదమని చెప్పి తేల్చి చెప్పింది అనేటువంటి ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఉత్కంఠ కూడా తెరపడింది. ఆ కమిషన్ నివేదికలో ఏముందో కూడా తేలింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆరే బాధ్యులు, కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ అని చెప్పి తెలిసిపోయింది. సో ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఏం చేయబోతుంది, వాట్ నెక్స్ట్, ఏం చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి ఉత్కంఠ కూడా ఇప్పుడు కొనసాగుతూ ఉంది. సో దానిపైన ఆ చర్యలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన చర్చించడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో చర్చించడంతో పాటుగా మరొక వైపు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన న్యాయ నిపుణుల సలహాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అడ్వకేట్ జనరల్తో కూడా మాట్లాడుతుంది. సో ఇటు అవినీతి ఆరోపణలు ఉన్నాయి దీనిపైన. ఆనాటి గత ప్రభుత్వ పెద్దల పాత్రను తేల్చి చెప్పింది, పెద్దలే బాధ్యులని తేల్చి చెప్పింది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని బాధ్యులుగా తేల్చి చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇది రాష్ట్రంలోనే ఒక సంచలనమైనటువంటి కేసుగా మారబోతున్నటువంటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన చర్చించడం కోసము కేబినెట్ని ఏర్పాటు చేసింది. ఇటు న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటుంది. ఆ మేరకు ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనతో ఉంది. అందులో భాగంగానే ఇటు సిట్ను ఏర్పాటు చేయాలా, లేదంటే ఏసీబీకి కేసును అప్పగించి దాని ద్వారా ముందుకు వెళ్ళాలా, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైనే తర్జనా భర్జన పడుతూ దానిపైన నిర్ణయం తీసుకోవడం కోసమే ఈరోజు కేబినెట్లో ఏకైక ఎజెండాగా దీన్ని చర్చించబోతా ఉన్నారు. ఈ అంశంపైన చర్చించబోతా ఉన్నారు. ఈ రోజు కేబినెట్ సమావేశంలో దీనిపైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మనకున్నటువంటి సమాచారం మేరకైతే, మన ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం మేరకైతే ఈ 2 అంశాలపైన చర్చిస్తున్నారు. ప్రధానంగా సిట్ ద్వారా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ బృందాన్ని ఏర్పాటు చేసి దానిపైన బాధ్యులపైన క్రిమినల్ కేసులు పెట్టి విచారణ జరిపేటువంటి ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ రోజు సమావేశం తర్వాత ఒక క్లారిటీ, స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించబోతుందో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ.